హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక, అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీ విషయంలో తన ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్ 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అలాగే జస్టిస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, 7 ఆఫ్ కప్స్, ద ఫూల్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, జడ్జిమెంట్, 4 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్, ద హెర్మిట్, నైట్ ఆఫ్ కప్స్. చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ అయితే తన లైఫ్లో ఈ విధంగా అంటే స్టక్ అయిపోయారు, చాలా నిరాశతో ఉన్నారు, చాలా లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట. చాలా ఎమోషనల్గా బాధపడుతూ, బట్ బయటకు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అంటే తను ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది కూడా ఎవరికి కూడా తెలియనివ్వకుండా, ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఈ వ్యక్తి అయితే ఉంటున్నారనమాట. ఎందుకంటే ఎంపరర్, ఈ వ్యక్తి ఈగో పర్సన్, అలాగే చాలా స్టబన్ కూడా. ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి, ఎమోషనల్గా ఆలోచించే వ్యక్తి అయితే కాదు. చూసారు కదా, దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా ఎవరికి కూడా తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకునే వ్యక్తి కాదనమాట. బట్ ప్రజెంట్ తన లైఫ్లో ఈ విధంగా స్టక్ ఎనర్జీ ఉన్నా కూడా, చాలా లోన్లీ ఫీలింగ్తో ఉన్నా కూడా ఈ విధంగా ఈ వ్యక్తి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారనమాట బయటికి. అంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో మిమ్మల్ని చీట్ చేశారు కదా, అంటే మీకు చాలా వరకు ఈ వ్యక్తి ప్రామిస్ చేసి, అంటే మీ లైఫ్లో మీకు కమిట్మెంట్ ఇస్తాను, మీకు జస్టిస్ చేస్తాను, మీ రిలేషన్ పరంగా మీ ఇద్దరిది కూడా మ్యారేజ్ వరకు వెళ్తాను. చూసారు కదా, 10 ఆఫ్ కప్స్. మన ఇద్దరం కూడా చాలా హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఈ వ్యక్తి చాలా వరకు మిమ్మల్ని మాయ మాటలతో మ్యానిపులేట్ చేశారనమాట. ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి 10 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీన ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి 7 ఆఫ్ సోర్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. అలాగే పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీకైతే ప్రామిస్ చేశారనమాట. తను తీసుకునే డిసిషన్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్లో, అంటే మీ రిలేషన్ గ్రోత్. 7 ఆఫ్ పెంటికల్స్,
ఆ విషయంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని చీట్ చేయను, చీట్ చేసే విధంగా డిసిషన్ అనేది తీసుకోను అనే విధంగా మిమ్మల్ని నమ్మించారనమాట ఈ వ్యక్తి. బట్ మీరు కూడా ఈ వ్యక్తినైతే నమ్మారు. అంటే తను మిమ్మల్ని చీట్ చేయరు. మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇస్తారు. జస్టిస్ చేస్తారు. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మీ కిడ్స్ తోటి. మిమ్మల్ని చాలా రెస్పాన్సిబిలిటీతో చూసుకుంటారు. ఇలా ఈ విధంగా అయితే మీరైతే అనుకున్నారనమాట ఈ వ్యక్తి విషయంలోని. బట్ ఈ వ్యక్తి ఏం చేశారంటే ఇక్కడ కొన్ని మంత్స్ అవ్వచ్చు, కొన్ని ఇయర్స్ అవ్వచ్చు. గడిచిన తర్వాత మీ ఇద్దరి రిలేషన్ విషయంలో ఇక్కడ తను ఏవైతే ప్రామిస్ చేశారో మీకు వాటిలన్నిటిని బ్రేక్ చేసి ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి అయితే ఈ విధంగా మూవ్ ఆన్ అయిపోయారనమాట. అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడతారు అని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించకుండా అంటే ఇంత నమ్మించి మీ పర్సన్ మిమ్మల్ని ఒక్కసారే మీ ఎమోషన్స్‌తో ఆడుకున్న ఈ వ్యక్తి గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది కూడా ఆలోచించలేదనమాట. మిమ్మల్ని ఈ విధంగా ఒంటరి వారిగా వదిలిపెట్టి, మీ రిలేషన్‌ని ఈ విధంగా స్టక్ చేసి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ నుంచి అయితే వెళ్ళిపోయారనమాట పాస్ట్‌లోని. ఇక్కడ చాలా వరకు కొంతమందైతే మీ పర్సన్‌కి మీరు మనీ పరంగా కూడా ఇన్వెస్ట్ చేసున్నారనమాట. అంటే ఈ వ్యక్తి మనీ గురించి ఎవరిపైన అయినా కూడా డిఫెండ్ అయ్యే వ్యక్తి అనమాట. ఇక్కడ మనీ గురించి వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినే వ్యక్తి. కొంతమంది మనీ గురించి ఇక్కడ వేరే అదర్ రిలేషన్‌లోకి వెళ్ళడం. అంటే రాంగ్ స్టెప్ అనేది తీసుకోవడం. తన లైఫ్‌లో మల్టీ రిలేషన్స్ అనేవి ఉండడం. అంటే మీరు కాకుండా ఇంకా వేరే అదర్ రిలేషన్స్ అనేవి తన లైఫ్‌లో ఉండడం అనేది మనకి కనిపిస్తుందనమాట. అది కూడా ఇక్కడ మనకి ఎక్కువగా కెరియర్, మనీ గ్రోత్. 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తుల విషయంలో, ఎదుటి వ్యక్తులపైన మనీ గురించి డిపెండ్ అయి ఉంటారనమాట ఈ వ్యక్తి. అంటే మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ ఈ వ్యక్తి ఏ కారణం చేతైనా వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినా కూడా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని నమ్మించారనమాట. మీకు జస్టిస్ చేస్తాను అని చెప్పి నమ్మించారు పాస్ట్‌లోని. బట్ ఏం చేశారంటే చివరికి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ అడగడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి ఏంటంటే వెంటనే తను చెప్పిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుని బ్రేక్ చేసి మీ రిలేషన్ అనేది స్టక్ చేశారనమాట. అంటే మీకు ఒక్కసారిగా కూడా అర్థం కాలేదు ఈ వ్యక్తిని తన మాటలు, తన బిహేవియర్ విన్న తర్వాత మీకు. ఎందుకంటే మీరు అసలు ఊహించలేదనమాట. ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో ఈ విధంగా డిసిషన్ తీసుకుంటారు. మీ రిలేషన్‌ని స్టక్ చేస్తారు అని చెప్పి మీరు ఊహించలేదనమాట. ఎందుకంటే అంత నమ్మించారు ఈ వ్యక్తి. నమ్మించి ఒక్కసారే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చీట్ చేశారనమాట. ఇక్కడ మనకి నెంబర్స్‌కొచ్చేసరికి 7 కనిపిస్తుంది. 20, 11 ఓకే. 7 ఎక్కువగా కనిపిస్తుంది మనకి. 12, 9, 10, 4, 8, 3 ఈ నెంబర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్‌గా అయితే ట్రీట్ చేయలేదనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెప్పాను కదా మల్టీ రిలేషన్స్. ఈ వ్యక్తి మనీ గురించి ఎటువంటి రిలేషన్స్ అయినా కూడా పెట్టుకోవడానికి రెడీగా ఉంటారనమాట. అలాంటి రిలేషన్స్‌లో మీరు ఒకరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు పాస్ట్‌లోని. బట్ ఈ వ్యక్తి వల్ల మీరైతే చాలా లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారనమాట. ఒక్కసారి తను చేసిన ఈ చీటింగ్ ఏదైతే ఉందో, ఈ చీటింగ్ వల్ల మీరైతే ఈ విధంగా ఒంటరి వారైపోయారు. అంటే మీలో ఉన్న హోప్ అనేది తగ్గిపోయిందనమాట. ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేస్తారు అనే నమ్మకం అనేది మీకు పోయింది. ఒక్కసారి మిమ్మల్ని మీరైతే ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేకపోయారనమాట. అంటే ఇక్కడ కంట్రోల్ చేసుకోలేకపోయారు మిమ్మల్ని మీరు. మీ లైఫ్ అనేది ఒక్కసారిగా స్టక్ అయిపోయింది. మీ లైఫ్‌లో ఇంకా ఎటువంటి ఛాన్స్ అనేది లేదు.
ఇక్కడితో మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అని చెప్పి మీరైతే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. ఇంకా మీ రిలేషన్ అనేది గ్రోత్ అనేది ఉండదు. ఈ వ్యక్తి స్టక్ చేసేసారు కనుక యాక్షన్ అనేది తీసుకోరు. మళ్ళీ మీ రిలేషన్ విషయంలోనే అని చెప్పి మీరు చాలా లోన్‌లీ ఫీలింగ్‌తో ఒక్కసారిగా మీరైతే ఈ విధంగా అయిపోయారనమాట ఒంటరివారిగా. అంటే మీ ప్రపంచంలో మీరు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు ఒంటరివారుగా మిగిలిపోయారు అనే ఫీలింగ్ అనేది మీకొచ్చిందనమాట. అంటే మీ ఫ్యామిలీతో మీరు కలిసి ఉన్నా కూడా, మీ లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళతో కలిసి ఉన్నా కూడా ఇక్కడ మీకు ఒక ఒంటరి ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. అంటే ఈ ప్రపంచంలో నేను మాత్రమే ఉన్నాను అనే ఫీలింగ్, లోన్‌లీ ఫీలింగ్ అనేది మీరు ఎక్కువగా ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తి వదిలిపెట్టిన ఆ రిలేషన్ వల్ల. మీరు హోప్ అనేది కూడా కోల్పోయారనమాట. ఈ వ్యక్తి మీకు మళ్ళీ జస్టిస్ చేస్తారు అనే నమ్మకాన్ని కూడా మీరు వదులుకున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మైండ్ సెట్ ఆ విధంగా ఉందనమాట పాస్ట్‌లోని, మీ విషయంలోని. ఎందుకంటే ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ వ్యక్తి తన బిహేవియర్ అనేది బయటికి చూపించారో, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట ఎమోషనల్‌గా. వ్యక్తి మీ రిలేషన్ స్టార్ట్ చేసిన వెంటనే మీరైతే ఈ విధంగా అంటే ఎమోషనల్ అయిపోయారనమాట. ఎంత ఎమోషనల్‌గా మీరు ఫీల్ అయినా కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని ఈ వ్యక్తి విషయంలో అంటే యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి మీరు చాలా వరకు ఈ వ్యక్తినైతే రిక్వెస్ట్ అనేది చేశారనమాట. అంటే మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని మీరైతే ఈ వ్యక్తితో షేర్ చేసుకోవడానికైతే చాలా ట్రై చేశారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆ అవకాశం కూడా మీకు ఇవ్వలేదు. అంటే మీరు ఎంత బాధపడుతున్నారు, ఈ వ్యక్తి వల్ల ఎంత లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా తనతో చెప్తే అంటే తనకు ఆల్రెడీ తెలుసు. బట్ మీరు ఇంకా షేర్ చేసుకొని తన గురించి తన దగ్గర మీరు ఎక్కువగా ఎమోషనల్ అయిపోతే గనక, బ్రతిమలాడితే మేబీ తనేమైనా మారతారేమో. మీ రిలేషన్ విషయంలో మీకు జస్టిస్ చేస్తారు. మీకు కమిట్మెంట్ ఇస్తారేమో. ఈ విధంగా కూడా మీరు అనుకున్నారనమాట. అనుకుని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకొని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తి కోసం మీరైతే చాలా వరకు ప్రాధేయపడ్డారు. రిక్వెస్ట్ అనేది చేశారనమాట. అంటే ఎమోషనల్‌గా ఎంత బాధపడుతున్నా మీ మనసులో మీరు ఆ పెయిన్ అనేది భరించలేని సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా పైకి మాత్రం ఈ వ్యక్తిని బ్రతిమలాడుతూ తను యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి మీరైతే ట్రై చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదనమాట. మీరు ఎంత ఎమోషనల్ అయిపోయినా కూడా ఈ వ్యక్తి గురించి పట్టించుకోలేదు. బట్ మీరైతే చాలా వరకు చాలా ఛాన్స్‌లనేవి తీసుకున్నారనమాట ఈ వ్యక్తి విషయంలోని. అంటే తను ఏమైనా మారుతారేమో, తను తీసుకున్న డిసిషన్ అనేది చేంజ్ చేసుకుంటారేమో. ఈ విధంగా మీకు మీ పర్సన్‌పై ఉన్న లవ్ అనేది తెలుసుకుంటారేమో. ఇలా మీరు ప్రతీదీ కూడా ఆలోచించుకుని ఎమోషనల్ అయిపోయి తనకి చెప్పడానికైతే ట్రై చేశారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఈ వ్యక్తి అయితే ఆలోచించారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్‌లో చూసారు కదా! ఇక్కడ ఎంపరర్. ఎటువంటి ఎమోషన్స్‌కి కూడా ఈ వ్యక్తి వాల్యూ ఇవ్వరనమాట. మీరు ఎంత ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా అయిపోయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎంపరర్ లాగా మొండిగా బిహేవియర్ చేశారనమాట. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించారు మీ విషయంలోని ఈ వ్యక్తి పాస్ట్‌లోని. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి ఈ వ్యక్తికి మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారనమాట. అంటే ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఈ వ్యక్తి విషయంలో అంటే తనని విడిచి ఉండలేక ఏ విధంగా అయితే మీరు ఎమోషనల్ అయిపోయేవారో, అలా ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఉండట్లేదనమాట. అంటే మీ లైఫ్‌లో మీరైతే ఈ విధంగా మీ కెరియర్ గ్రోత్ చూసుకుంటూ, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే గనక ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి? అంటే ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా కూడా ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వకూడదు. అలాగే ఇక్కడ ఎమోషనల్‌గా కూడా ఎవరిపైన కూడా మీరు డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి మీరైతే ఒక మంచి డెసిషన్ అనేది తీసుకున్నారనమాట ప్రెజెంట్ అయితే. కొంతమందైతే తీసుకుని ఈ రిలేషన్‌ని పక్కన పెట్టి అంటే మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడుతున్నా కూడా పైకి మాత్రం స్ట్రాంగ్‌గా ఉండి
మీరు ముందుకు వెళ్తున్నారనమాట. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి మీలో కొత్తదనాన్ని చూస్తున్నారనమాట. అంటే పాస్ట్‌లో మీరు రిక్వెస్ట్ చేస్తూ, బ్రతిమలాడుతూ, ప్రాధేయపడుతూ ఒక అంటే ఈ వ్యక్తికి వాల్యూ లేనట్టుగా కనిపించేవారనమాట ఈ వ్యక్తికి. అంటే మీలో ఒక స్పెషల్ ఏంటి అనేది కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయారు. మీరు అంత ఎఫెక్షన్ చూపించినా, అంత లవ్ చూపించినా కూడా మీ జెన్యూన్ లవ్‌ని కూడా ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారనమాట పాస్ట్‌లోని. బట్ ఇప్పుడేంటంటే మీరు ఈ విధంగా కనిపిస్తున్నారు ఎంప్రెస్. ఇక్కడ చాలా వరకు మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఫీమేల్ అయినా, మేల్ అయినా కూడా. ఎవరైనా కూడా అవ్వచ్చనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూసి అంటే తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా మీరు ఒక స్పెషల్‌గా తనకైతే కనిపించడం వల్ల చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలోని ఈ వ్యక్తి. అంటే పాస్ట్‌లో ఏ విధంగా అయితే మీరు ఈ వ్యక్తి విషయంలో ఉండేవారో అలా ఉండట్లేదనమాట. మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండి ముందుకు వెళ్తున్నారనమాట. అంటే ఒక ఎంప్రెస్‌లా మీరైతే ముందుకు వెళ్తున్నారు. ఎంత ఎమోషనల్ అయినా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, బయటికి మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటూ, మీ కెరియర్‌లో మీరైతే ఈ విధంగా బిజీగా ఉన్నారనమాట ప్రెజెంట్ అయితే. ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎటువంటి స్టెప్ అనేది కూడా తీసుకోకుండా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ మీ పర్సన్ మీకు మిగిల్చిన ఈ ఒంటరి లైఫ్‌లో నుంచి కూడా మీరు స్ట్రాంగ్‌గా నిలబడి, మీ లైఫ్‌ని మీరైతే లీడ్ చేస్తున్నారు కదా! అది ఈ వ్యక్తికైతే చాలా కొత్తగా కనిపిస్తుందనమాట. అంటే మీలో ఈ మార్పేంటి? మీరేనా ఇంత స్ట్రాంగ్‌గా మారిపోయారు? అంటే పాస్ట్‌లో నన్ను బ్రతిమిలాడి, నేను లేకపోతే ఉండలేను, నాతో మాట్లాడకపోతే ఉండలేను అన్న వ్యక్తి ఈ విధంగా ఎలా స్ట్రాంగ్ అయిపోయారు? అంటే ఆ టైంలో పాస్ట్‌లో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా చులకనగా చూసేవారనమాట. అంటే వాల్యూ అనేది ఇచ్చేవారు కాదు. మీ ఎమోషన్స్‌కి, మీ ఫీలింగ్స్‌కి ఈ వ్యక్తి దగ్గర ఎటువంటి వాల్యూ అనేది ఉండేది కాదనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎమోషనల్ పర్సన్. అంటే మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండలేరు. మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా లీడ్ చేయలేరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. బట్ మీరేంటంటే అప్పుడైనా కూడా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టి ఈ వ్యక్తిని మీరు అన్‌కండిషనల్‌గా లవ్ చేయడం వల్ల ఆ వ్యక్తికి మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళ అందరికన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం వల్ల మీరేంటంటే ఈ వ్యక్తి దగ్గర తగ్గి ఉన్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అది తెలుసుకోలేకపోయారు. మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ కాదు అని చెప్పి వ్యక్తి అయితే అనుకున్నారనమాట. నిజానికి మీరేంటంటే స్ట్రాంగ్ పర్సన్ కదా! ప్రెజెంట్ వచ్చేసరికి మీరు అంతే స్ట్రాంగ్‌గా ఉంటున్నారనమాట. అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ. బట్ ఇప్పుడు అది కొత్తగా కనిపిస్తుంది ఈ వ్యక్తికి. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకుండా, ఆ ఎమోషన్స్‌నన్నిటిని కూడా పక్కన పెట్టి, మీ లైఫ్ గురించి మీరు ఫోకస్ చేసి, అంటే మీ గురించి మీరు ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారనమాట. పాస్ట్‌లో ఈ వ్యక్తికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడేంటంటే, మీకు మాత్రమే మీరు ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కువగా చాలామంది కూడా మీ హెల్త్ గురించి, అలాగే మీ బ్యూటీ మీరు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఇలా అన్నీ కూడా మీ గురించి స్పెషల్ కేర్ తీసుకొని మీరైతే ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తున్నారో ఈ వ్యక్తికి ఇంకా కొత్తగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీరేంటంటే ఎప్పుడు కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ విషయంలో అయినా కూడా అంటే చిన్ని విషయానికి కూడా మీరు ఎమోషనల్ అయిపోయి ఉండేవారనమాట. బట్ ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్‌గా కొత్తగా కనిపించడంతో ఈ వ్యక్తి చాలా అట్రాక్షన్ అయిపోతున్నారు మీ విషయంలోని. బట్ మీరేంటంటే మీ లవ్‌కి వాల్యూ ఇచ్చి మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టి మీకన్నా మీ పర్సన్‌కి ఎక్కువగా ఆ లవ్ అనేది ఇచ్చారనమాట. అది తెలుసుకోలేకపోయారు. నిజంగా మీరైతే పాస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. బట్ ఆ వ్యక్తి వల్ల ఆ విధంగా ఎమోషనల్ పర్సన్‌గా మారిపోయారు. బట్ ఇప్పుడేంటంటే మీలా మీరుంటున్నారనమాట. మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు కాపాడుకుంటూ, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మీకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే ఈ వ్యక్తికి కొత్తగా కనిపిస్తుందనమాట. మీరు ఇంకా కొత్తగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీపై మీరు కేర్ తీసుకుంటున్నారు. అన్ని విషయాల్లోని కూడా.
ఈ విధంగా ఉండడం వల్ల తనకి కొత్తగా కనిపిస్తున్నారనమాట. తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళల్లో మీరు ఇప్పుడు స్పెషల్‌గా కనిపిస్తున్నారు. అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తికి తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరితో సమానంగా మీరు కూడా ఉండేవారనమాట. ఆ విధంగానే ఈ వ్యక్తి ఫీల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా అంటే ప్రెజెంట్ తన లైఫ్‌లో ఏ వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ మీరు ఒక స్పెషల్‌గా కనిపిస్తున్నారనమాట. ఈ వ్యక్తికి కొత్తగా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంటు మీ విషయంలో ఇక్కడ యాక్షన్ తీసుకొని ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుందేమో, తను యాక్సెప్ట్ చేస్తుందేమో ఈ విధంగా అనుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే తను ఏ విధంగా మీ విషయంలో ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ మీరు చాలా వరకు పాస్ట్‌లో మనీ పరంగా కూడా ఈ వ్యక్తికి ఇన్వెస్ట్ చేశారు కదా! అది కూడా ఈ వ్యక్తి మర్చిపోలేదనమాట. కొంతమందయితే మీ పర్సన్‌కి మీరైతే కొంచెం మనీ పరంగా కూడా హెల్ప్ చేశారనమాట పాస్ట్‌లోని. ఇప్పుడు అది కూడా ఈ వ్యక్తికైతే గుర్తొస్తుంది. ఆ విధంగానే ఈ వ్యక్తి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఒక ఛాన్స్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీరు ఎంప్రెస్. ఈ విధంగానే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే తెలుస్తుంది. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ విషయంలోని. ఈ స్టక్ అయిపోయిన ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి. ద ఫూల్ కార్డ్ అనే డిసిషన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. బట్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి వ్యక్తి ఏంటంటే టైం అనేది చూసుకుంటున్నారనమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటే ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ కదా! మేబీ ఇక్కడ తన ఈగో అనేది కూడా అడ్డొస్తుందనేది మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మీరేమైనా ప్రెజెంట్ ఏంటంటే తనతో ఆర్గ్యుమెంట్ ఏమైనా చేస్తారేమో అనే భయం అనేది కూడా కనిపిస్తుందనమాట ఈ వ్యక్తిలోని. అందుకని ఇక్కడ మనకి వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. బట్ చూసారు కదా ఇక్కడ మీరైతే ప్రెజెంట్ ఈ వ్యక్తికి అయితే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మనకి 2 కార్డ్స్ వచ్చాయి ఎంప్రెస్. బట్ యాక్షన్ తీసుకోవాలనే ఉంది. ఈ వ్యక్తికి భయం అనేది కూడా కనిపిస్తుంది ఒకవైపు. ఎందుకంటే మీరు ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉంటూ చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తికి. చూసారు కదా! ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో చాలా స్ట్రెయిట్‌గా డిస్కషన్ చేయడం. అంటే మీరు ఏమాత్రం కూడా ఎమోషనల్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉండడం. అలాగే స్ట్రాంగ్‌గా మీరు ఆలోచనలనేవి కూడా చేయడం. ఇలా ఉంటున్నారనమాట మీరు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ లాగా. అలాగే ఇక్కడ ఎంప్రెస్ లాగా కూడా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. దాని గురించి ఈ వ్యక్తికి మీ ముందుకు రావాలి అంటే భయం ఉంది. ఆ ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. అలాగే యూనివర్స్ ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు మీ పర్సన్ విషయంలో. చెప్పాను కదా! అంటే మీలో ఉన్న స్పెషల్ ఏంటి అంటే మీరు చూపించే ప్రేమలో కల్మషం ఉండదనమాట. చాలా జెన్యూన్ లవ్ అనేది మీరు చూపిస్తారు అని చెప్పి వ్యక్తి తెలుసుకున్నారు. యెస్. ఈ వ్యక్తి ప్రెజెంట్ అయితే చాలా అట్రాక్షన్‌గా మీ విషయంలో ఫీల్ అవుతున్నారనమాట. చాలా లవ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని. చాలా లవ్ కూడా కనిపిస్తుంది. అట్రాక్షన్ కూడా కనిపిస్తుందనమాట. చూసారు కదా! కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మీ దగ్గరికి వచ్చి. అంటే మళ్ళీ మీ లైఫ్‌లో మిరాకిల్స్ అనేవి చూడాలి. అంటే మీ ఇద్దరి రిలేషన్‌లోని మిరాకిల్స్ అనేవి చూడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ ఏంటంటే చాలా నేర్చుకున్నారనమాట. మీతో ఎలా ఉండాలి అనేది కూడా ఈ వ్యక్తికి బాగా అర్థమైంది. మీ యాటిట్యూడ్ అనేది కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతుందనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెసొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.